హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు నాను బంగారం యూట్యూబ్ ఛానల్. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ అనమాట. నేను మార్నింగ్ రొటీన్ పెడుతున్నాను ఛానల్. ఇక్కడ వచ్చేసి పాలు వేడి చేస్తున్నాను, అలాగే పల్లీలు వేయించుతున్నాను అనమాట. పొద్దున్నే బోండాకి టిఫిన్కి అనమాట, పల్లీ చట్నీ చేద్దామని. అలాగే మా హస్బెండ్కి చాయ్ పెట్టి చాయ్ ఇచ్చేసిన అనమాట. ఆఫీస్కి వెళ్ళిపోతారు కదా, అందుకని టిఫిన్ చేసి వెళ్తా అంటే వంట చేయకుండా టిఫిన్కి రెడీ చేస్తున్నా అనమాట. పల్లీలు వేయించుకున్న, పుట్నాల పప్పు కూడా వేయించుకొని ఇంకా వాటిని తొందర వేయించేసి పెట్టేసిన అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి బోండాకి కలిపి పెట్టుకున్నా నేను. కలిపి పెట్టుకున్న తర్వాత అందులో ఆనియన్, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం బోమా అన్నీ వేసుకున్నాను అనమాట. ఇంకా వేసుకొని మా బుడ్డోడికి అయితే పాలు వేడి చేసి పెట్టిన తర్వాత పల్లీ చట్నీకి అయితే మొత్తం రెడీ చేసుకొని అందులో కొంచెం చింతపండు వేసుకొని ఆయిల్ అయితే వేడి చేసుకున్నాను అనమాట. మా ఇంట్లో బోండాకి పల్లీ చట్నీ నచ్చుతుంది. ఇంకా మా బుడ్డోడైతే లేవట్లే, పండుకొనే ఉన్నాడు. అప్పటికే 8:30 అయిపోయింది టైము. ఇంకా మళ్ళీ వంట దగ్గరికి వచ్చేసి పల్లీ చట్నీ అయితే మిక్సీ పట్టేసిన అనమాట. అది మిక్సీ పట్టేసేలోపు మా బుడ్డోడ సౌండ్కి కొంచెం కదిలినట్టు చేసిండు. మళ్ళీ ఇంకా యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ పడుకున్నాడు. సరే అని చెప్పేసి దాన్ని పక్కన పెట్టేసి బోండాకైతే అన్నీ మంచిగా కలిపి పెట్టేసుకొని బోండా చేయడం స్టార్ట్ చేశాను అనమాట. బోండా వేస్తున్నాను. ఇంకా అదొక పని ఇదొక పని చేస్తూనే ఉన్నాను అనమాట. మార్నింగ్ నుంచి పొద్దున్న లేచినప్పటి నుంచి అదే పని అవుతుంది. ఇంకా ఫ్రైడే కదా, ఇంకెక్కువ పని ఉంటుంది ఇవాళ, అట్లా అనమాట. ఇంకా బోండా అయితే ఫ్రై అవుతున్నాయి. పల్లి చట్నీ కూడా ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాను. ఇంకా టిఫిన్ కూడా కట్టించేస్తే అయిపోతుంది అని చెప్పేసి తొందరగా అయితే టిఫిన్ అయితే చేస్తున్నాను అనమాట. బోండాలు ఇట్లా రెడ్గా మంచిగా గోల్డెన్ కలర్ అయితే కాలిన తర్వాత తీసుకోవాలి, బాగుంటాయి. ఇంట్లో అయితేనే లోపల కూడా మంచిగా ఫ్రై అవుతుంది అనమాట. బయట అంత ఫ్రై కాదు, ఈజీగా బయటే తింటా అన్నారనమాట. కాకపోతే ఇంకా ఎందుకులే, ఇంట్లోనే చేస్తే అయిపోతుందని పెరుగు కొంచెం మైదా వేసి అయితే బోండాలు అయితే అప్పటికప్పుడు చేసిన అనమాట. మా హస్బెండ్ అయితే ఇక్కడ చట్నీ ఎక్కువ కారం లేదని చెప్పేసి కారం పొడి, ఉప్పు కలుపుకొని తింటున్నాడు. ఇంకా మా హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత శుక్రవారం అని చెప్పేసి కడప కడిగి మంచిగా బొట్లు పెట్టేసి తూడ్చి ముగ్గు అయితే వేసుకున్నాం వాకిట్లో. మాది కొంచెం చిన్న వాకిలు అనమాట. ఇంకా తలంటు స్నానం చేసేసి దేవుడికైతే దీపం పెట్టుకున్నాను. ఎందుకో దీపం పెట్టుకోగానే ప్రశాంతంగా అనిపిస్తుంది. నాకైతే అట్లా ఇష్టం. ఎక్కువైతే మా హస్బెండ్ అయితే దేవుడికి దీపం పెడతారు, నేను తక్కువ. ఇంకా ఆయన తొందరగా డ్యూటీకి వెళ్ళిపోయేది ఉందని చెప్పేసి టిఫిన్ చేసి వెళ్ళిపోయాడు. నేనైతే దేవుడికి దీపం అయితే ముట్టించుకొని ఇంకా ఇంట్లో వినాయకుడి ఫోటో ఉంటుంది, చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఇంకా డోర్కి అయితే స్వస్తిక్ డైలీ అంటే వారంకి ఒకసారి శుక్రవారం అయితే స్వస్తిక్లు రాస్తామన్నమాట. ఇది రాయడం వల్ల పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటుందని చెప్పేసి నమ్ముతాను నేను, నాకు మంచిగా అనిపిస్తుంది. ఇంకా పనంతా అయిపోయిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని చాయ్, పల్లీ చట్నీ, బోండాలు అయితే ఇంకా తినడం స్టార్ట్ చేశాను. ఇంకా అప్పటికి మా బుడ్డోడైతే లేవనే లేదు, ఇటు అటు దొర్లుతూ పండుకొనే ఉన్నాడు వాడు. ఇంకా అదే అన్నమాట. ఇదండి ఇవాళ నా వ్లాగ్. నచ్చితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. కుదిరితే వీడియోని లైక్ చేయండి. ఇంకొన్ని మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది కదా, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే కనుక. చూడండి మన ఛానల్ ఎంత సబ్స్క్రైబర్ రేట్ ఎంత తక్కువగా ఉందో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. బాయ్.